రోజు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అని చెప్పి అలా బైకేసుకొని వెళ్తూ ఉంటే ఈ తోట కనిపించింది. పాలకూర, కొత్తిమీర, క్యాబేజీ ఇంకా కందులు అయితే తీసేసుకున్నా. అక్కడే 2 చెర్రీ టొమాటోస్ కనిపిస్తే అవి కూడా టేస్ట్ చేద్దాము అని తీసుకున్నా. చాలా యమ్మీగా అనిపించినాయి. ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసరికి ఏదో ఒకటి తినాలనిపించింది. అక్కడనే మక్క గారెలు కనిపించినాయి. అలా వేడి వేడిగా చేస్తుంటే తినకుండా ఉండగలుగుతామా, ఇంకా తీసేసుకున్నా. వీటి టేస్ట్ ముందు పిజ్జా, బర్గర్, బిర్యానీ ఏది కూడా సరిపోదు అనిపిస్తది. ఇవి తినడమే కాకుండా రెసిపీ కూడా కనుక్కున్నా. అండ్ చాలా స్వీట్ పీపుల్ నాకు అడగంగానే చెప్పేసిండ్రు. అక్కడ నుంచి బయలుదేరేసి ఇక్కడ సిద్ధులగుట్ట అని ఉంటది. నేను ఎప్పుడూ రాలేదు. ఇంత మంచి ప్లేస్ కి ఇన్ని రోజులు నేను రాకుండా ఎలా ఉన్నానో నాకు కూడా అర్థం కావట్లేదు. లిటరల్లీ 1 అవర్ టైం స్పెండ్ చేసినాము, కానీ అసలు 1 అవర్ అయినట్టు కూడా అనిపించలేదు. ఎంతసేపు అయినా ఉండాలనిపించింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. లిటరల్లీ ముందు ఎవరో పెయింటింగ్ గీసినట్టు ఉండే. ఎంత హైట్ నుంచి ఆ చెరువు, ఇల్లులు ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి కదా. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అవుతుంటే అప్పుడే సన్సెట్ అవుతుంది. ఆ సన్సెట్ అండ్ అటు సైడ్ ఉన్న ఆ చెరువు ఎంత అద్భుతంగా కనిపించిందో. అక్కడ నుంచి రిటర్న్ అయిపోతుంటే ఏదైనా జ్యూస్ లాగా తాగాలి అనిపించింది. మోసంబి జ్యూస్ వితౌట్ ఐస్ అండ్ షుగర్ వేయకుండా తీసేసుకున్నా. నాకు ఏదైనా బయట తిన్నది నచ్చితే ఇంట్లో కూడా ట్రై చేయాలి అని అనిపిస్తది. అండ్ వాళ్ళు నాకు రెసిపీ చెప్పేసిండ్రు కాబట్టి ఇక్కడైతే మక్క బుట్టలు అయితే తీసుకుంటున్నా ఇంట్లో చేసుకోవడానికి. రిటర్న్ అవుతుంటే ఈ క్యూట్ ఫ్లవర్స్ కనిపించినాయి. మా ఫ్రెండ్ ఉండేసి ఎందుకు అవి అంటే నేను బాత్రూమ్ లో పెట్టుకుంటా అని చెప్పిన. ఏంటో నాకు ఆ బాత్రూమ్ ఫ్యాంటసీ. ఇంకా లాంగ్ డ్రైవ్ ఈ బ్యూటిఫుల్ వ్యూ తోటి ఎండ్ అయిపోయింది.